షాదీఖానా నిర్మాణ పనులను నిలుపుదలను వ్యతిరేకిస్తూ జగ్గయ్యపేట పట్టణంలోని జామియా కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంలో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సహకారంతో 75 లక్షల రూపాయలతో షాదీఖానా నిర్మించడం జరుగుతుందన్నారు. ఇది ఓర్వలేని కొంతమంది తెలుగుదేశం పార్టీ వారు కోర్టులో కేసు వేసి షాదీఖానా నిర్మాణ పనులకు ఇబ్బందులు కలిగించారని చెప్పారు. ఈ షాదీఖానా నిర్మాణం పూర్తయితే ఎక్కడ ఉదయభానికి మంచి పేరు వస్తుందేమో అని కోర్టులో కేసు వేసి అడ్డుకుంటున్నారని అన్నారు. ఇక షాదీఖానా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. కాబట్టి రాజకీయ నాయకులందరూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు కదిలి వచ్చి ముస్లిం షాదీఖానా నిర్మాణానికి సపోర్ట్ చేస్తారని సపోర్ట్ చేయాలని మనం చేసుకుంటున్నాను. ఇంకో విషయం, షాదీఖానా నిర్మాణానికి బాలు గారు ఎంతో కృషి చేశారు. అందరికీ తెలిసిన విషయమే. ఆయన అందరినీ కాదని షాదీఖానా నిర్మాణానికి షాదీఖానా నిర్మాణాన్ని తలపెట్టారు. దానికి కొన్ని అడ్డశక్తులు నేను అడగలుచుకున్నాను. వీళ్ళందరికీ రాజకీయ నాయకులని 15 సంవత్సరాలు నెట్టం రఘురామ్ గారు పరిపాలన చేశారు. 15 సంవత్సరాలు జగ్గయ్యపేటలో నెట్టం రఘురామ్ గారు పరిపాలన చేశారు. ఏ రోజన్నా ముస్లింలకు ఉపయోగపడే ఒక పని చేశారా? నేను సభాముఖంగా అడుగుతున్నాను. నెట్టం రఘురామ్ గారు 15 సంవత్సరాలు జగ్గయ్యపేట పరిపాలన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న 15 సంవత్సరాల్లో ఏ రోజన్నా ముస్లింతో పనికొచ్చే పని ఒక్కటి చేశారా? ముందుకొచ్చి చెప్పే ధైర్యం ఉందా? అలానే తాతయ్య గారు 10 సంవత్సరాలు చేశారు. 10 సంవత్సరాలు ముస్లింలకు ఉపయోగపడే ఒక పని ఒక కట్టడం చేశారా? నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అడ్డుపడుతున్నారు షాదీఖానాని? అంటే ముస్లింలకు షాదీఖానా కట్టుకునే అవకాశం లేదా? షాదీఖానా కల్పించుకునే అవకాశం లేదా? ముస్లింలకు హక్కు లేదా? ముస్లింలు హక్కు కోసం పోరాడే ఇది లేదా? మా సభాముఖంగా అడుగుతున్నాను. ముస్లింలను ఎందుకు తక్కువ అంచనా చేసి చూస్తున్నారు? మీరు ఎంత అంచాలనుకుంటే ముస్లింలు అంతా మీకు వ్యతిరేకంగా నిలబడతారని, అందరూ మద్దతుగా నిలబడతారని మీ అందరికీ మనం చేస్తున్నాము. షాదీఖానా నిర్మాణం కోసం మేము ఆమరణ అధ్యక్ష చేయడానికైనా మేము రెడీగా ఉన్నాము. దేనికోసం ఏదైనా చేస్తాం. ముస్లింల ఐక్యత